గందరగోళం, ప్రశాంతత ఒకేసారి ఎలా సాధ్యమని. అవును. ఈ ఆలోచన ఇది నాకు స్టోయిక్ ఫిలాసఫీని గుర్తుచేస్తుంది. వాళ్లు ప్రపంచాన్ని రెండుగా చూస్తారు. అంటే మన నియంత్రణలో ఉన్నవి, లేనివి అని. బయట తుఫాన్ రావడం అనేది మన నియంత్రణలో లేదు. లేదు, అస్సలు లేదు. కాని దానికి మనం ఎలా స్పందించాలి అనేది అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అంటే ఈ వాక్యంలోని మొదటి భాగం చెప్పేది అదే అన్నమాట. కరెక్ట్. తుఫాన్లు అంటే బయటి పరిస్థితులు. నిలకడగా ఉన్న హృదయం అంటే మన అంతర్గత స్పందన. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడమే మొదటి అడుగు. బాగా చెప్పారు. బయట గందరగోళమున్నా లోపల ప్రశాంతంగా ఉండటం ఫస్ట్ స్టెప్. కాని ఆ ప్రశాంతతకు, ఆ ధైర్యానికి ఆధారమేంటి? బహుశా అది ఆ వాక్యం రెండో భాగంలో ఉందేమో. కృష్ణుడు చుక్కాని పట్టుకునున్నాడు అని. ఇది కేవలం ఒక మతపరమైన నమ్మకమే అంటారా, లేక దీనికింకా లోతైన అర్థముందా? తప్పకుండా ఉంది. కృష్ణుడు అనే పదాన్ని మనం కేవలం దేవుడు అని కాకుండా ఒక ఉన్నత శక్తికి ప్రతీకగా చూడవచ్చు. ఒక గైడింగ్ ఫోర్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. లేదా ఇంకా చెప్పాలంటే ఈ చుక్కాని పట్టుకున్నది మన సబ్కాన్షియస్ మైండ్, మన అంతరాత్మ అని కూడా అనుకోవచ్చు. ఓ, అది ఆసక్తికరంగా ఉంది. మనం కష్టపడి నేర్చుకున్న జ్ఞానం, మన అనుభవం ఇవన్నీ మనకు తెలియకుండానే మనని సరైన దారిలో నడిపిస్తాయని నమ్మడం కూడా ఒక రకమైన విశ్వాసమే గదా. నిజమే. మనమే కెప్టెన్ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన లోపలి గైడ్ దాన్ని నడిపిస్తుందని ఒప్పుకోవడంలో ఒక స్వేచ్ఛ ఉంది. అంటే నియంత్రణను వదులుకోవటంలోనే అసలైన నియంత్రణ దొరుకుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. కానీ ఇక్కడ చిన్న విషయం. చెప్పండి. అంతర్గత శాంతి అంటే బయట సమస్యలను పట్టించుకోకపోవడం కాదు. అది మనని బలహీనులుగా మార్చకూడదు. కరెక్ట్. ప్రపంచంతో పోరాడటానికి శక్తినిచ్చేదే నిజమైన శాంతి. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఇక చివరి భాగానికొస్తే నేను ఈ ప్రయాణాన్ని నమ్ముతున్నాను అనుంది. ప్రయాణాన్ని నమ్మడమంటే ఏమీ చేయకుండా జరగబోయేదాన్ని అంగీకరించడమేనా? ఇది మనల్ని నిష్క్రియాపరత్వానికి అంటే పాసివిటీకి దారితీయదా? మంచి ప్రశ్న. చాలామందికొచ్చే సందేహం ఇది. ప్రయాణాన్ని నమ్మడమంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు. మరేంటి? మన ప్రయత్నం మనం చేస్తూ ఫలితం గురించి విపరీతంగా ఆందోళన చెందకపోవడం. ఓకే. చేయగలిగినంత చేశాక మిగిలింది ఆ ప్రయాణంపై వదిలేయడమన్నమాట. ఇది నిష్క్రియాపరత్వం కాదు, ఇది యాక్టివ్ ట్రస్ట్. యాక్టివ్ ట్రస్ట్. చురుకుగా ఉంటూనే నమ్మకముంచడం. అవును. గమ్యం ఎంత ముఖ్యమో ఆ గమనంలో వచ్చే ఎత్తుపల్లాలను కూడా స్వీకరించడం. అదే అసలు సవాలు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ప్రయాణాన్ని నమ్మడం చాలా కష్టం. నిజమే. కాని మీరు చెప్పింది ఆలోచిస్తే నేను కోపం తెచ్చుకోవడం వల్ల ట్రాఫిక్ ఏమీ కదలదు గదా. ప్రశాంతంగా ఉండటమే నేను చేయగలిగింది. సరిగ్గా అదే పాయింట్. ఆ చిన్న ఉదాహరణే జీవితంలోని పెద్ద తుఫానులోకి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ చిన్న వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సిందేంటంటే